ప్రధానిగా మోడీ మూడోసారి ఎన్నికైన తర్వాత తెలంగాణకు తొలిసారి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వమే తెలంగాణను అప్పుల పాలు చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టిందన్నారు. వికసిత్ భారత్ తెలంగాణ రైసింగ్ ను అనుసంధానం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్రాన్ని కోరారన్నారు. విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ మోడీని డిమాండ్ చేశారు చామల. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, భద్రాచలం వద్ద 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపే అంశంపై మోడీ స్పష్టత ఇవ్వాలని కోరారు. తెలంగాణలో బీసీల రిజర్వేషన్ల బిల్లు కేబినెట్ లో ఆమోదించి ఆర్డినెన్స్ పొందిన కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్లపై ఏం చేస్తారో తెలంగాణ బీసీ బిడ్డలకు మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం జనగణనలో కులగణన ఎందుకు పెట్టలేదంటూ ప్రశ్నించారు. తాము మహిళా రిజర్వేషన్ల బిల్లు వ్యతిరేకం కాదని 2026 జనాభా లెక్కల తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమం పెట్టుకొని పర్యటిస్తున్నటువంటి విషయంలో మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు, వచ్చినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో పెట్టిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రధానమంత్రి గారు ఎలా వస్తున్నారు కాబట్టి తెలంగాణలో విభజన హామీలో భద్రాచలంలో ఉన్నటువంటి 5 ముంపు గ్రామాలకు సంబంధించిన అంశం కానీ, బయ్యారం ఫ్యాక్టరీ విషయం కానీ, విభజన హామీలో కూడా కొన్ని పెండింగ్ ఉన్న అంశాల గురించి కూడా ఈరోజు మాట్లాడాలని, దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీ బిడ్డలకు ఏదైతే ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి క్యాబినెట్లో ఆమోదం చేసి ఆర్డినెన్స్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. దాని మీద కూడా ఈరోజు తెలంగాణ బీసీ బిడ్డలను ఉద్దేశించి ఒక బీసీ నాయకునిగా, ఎందుకంటే ఆయనే పెద్ద బీసీ నాయకుడని బీజేపీ నాయకులు చెప్తున్నారు కాబట్టి, ఒక బీసీ బిడ్డగా బీసీ నాయకునిగా ప్రధానమంత్రిగా ఈరోజు వాళ్ళ ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి ఆర్డినెన్స్ ని ఏం చేస్తారనేది తెలియదు.